వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ మీద పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా యనమల గారి చర్యను తప్పుపడుతున్నారు, తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాకినాడ సెస్ గురించి ఆయన లెటర్ రాసిన విషయం అందరికీ తెలిసిందే. 15 ఏళ్ల పాటు నోరు మూసుకుని ఇప్పుడు బీసీలకు, బడుగులకు అన్యాయం జరిగిందని లేఖలు రాయటం ఏంటి, ఆ లేఖలకు పైగా తోకలు తగిలించడం ఏంటి పేర్లకి, ఇదంతా ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో ఏం చేశారని చెప్పి ఆయన మీద భగ్గుమంటున్నారు. ఇది పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేస్తున్న చర్యగా భావించాలంటున్నారు. ఇప్పటికే యనమల కుటుంబంలో చాలామందికి పదవులు వచ్చినాయి. ఆయన కూతురు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత విప్ అయ్యారు, ఇంకో అల్లుడు, ఇంకో కుమార్తె భర్త ఆయనేమో ఎంపీ అయ్యాడు ఏలూరు నుంచి, వియ్యంకుడేమో మైదుకూరు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అంటే 3 పదవులు వచ్చినాయి ఆ కుటుంబంలో. ఇంకా ఆయనకు పదవుల కోసం ఆరాటం దేనికని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. అదేంటంటే యనమల లేఖ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అని. ఎందుకంటే ఈ కాకినాడ పోర్టును బలవంతంగా స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఇరకాటంలో పడ్డారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. విక్రాంత్ రెడ్డి A1గా కేసు పెట్టేశారు సిఐడి వాళ్ళు. సో అందుకే కేవీ రావు మీద ఆరోపణలు చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి యనమల లేఖ రాశారన్న వార్తలు కూడా ఉన్నాయి. పైగా ఈ లేఖలో పేర్ల చివర చౌదరి అనే తోకలు తగిలించాడు యనమల. ఈ తోకలు తగిలించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు, వైసీపీ మీడియాకు అలవాటు. సో ఈ లేఖ డ్రాఫ్టింగ్ కూడా వాళ్లే చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటినీ బలపరుస్తూ ఇవాళ ఒక సాక్షిలో ఒక కథనం వచ్చిందండి. ఆ కథనం ఈ అనుమానాలను బలపరుస్తుంది. సాక్షి యనమల రామకృష్ణుడు గారికి అనుకూలంగా ఓ పెద్ద 3 కాలాల ఐటెం రాసింది. ప్రశ్నిస్తే పని పడతా, ప్రశ్నించిన వాళ్ళని వదిలిపెట్టను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు లేఖ రాసేసరికి ఆ లేఖ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద పార్టీ నాయకులతో దాడి చేస్తున్నారు, ఇంకో బీసీ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో తీవ్రమైన విమర్శలు గుప్పించారు, దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అట్లాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా యనమల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుండి చేయిస్తున్నారు, ఒక సీనియర్ నాయకుడి మీద, సీనియర్ బీసీ నాయకుడి మీద అని వాపోతూ ఆయనకు సానుభూతి తెలియజేస్తూ ఒక స్టోరీ రాశారు వీళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అంత సాహసం చేయరు, ఇదంతా ఆయనే చేయిస్తున్నారని రాశారు. వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడని కాదు, దాదాపు 10 ఏళ్లుగా చూస్తున్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహార శైలి. వాళ్ళ ఇంట్లో చేమ చుట్టుకుమన్నా కూడా దానికి చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపణలు చేస్తూ ఉంటారు, సాక్షి మీడియా రాస్తూ ఉంటుంది. ఇంతకంటే ఇంకో తీవ్రమైన మాట కూడా చెప్పొచ్చు, ఏదో జరిగితే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే అంటారని. కానీ సభ్యత అడ్డొస్తుంది. ఈ కథనంలో కూడా కేవీ రావు గారి గురించి రాసేటప్పుడు యనమల గారి లేఖలో రాసినట్టే కేవీ రావు చౌదరి అని రాశారు. పార్టీలో పార్టీలో ఉన్న బీసీలు 2 వర్గాలుగా మారిపోయి కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ ఉన్నారు. ఆ పార్టీ గురించి వీళ్ళకి ఎందుకు అంత ఆవేదన? సో యనమల అసహనంతో ఉన్నాడు, తనలాంటి సీనియర్ని పక్కన పెట్టడం ఏంటని ఆగ్రహంతో ఉన్నారు. ఇలా అంటే పులిహార అంతా కలిపేసి ఓ 3 కాలాల ఐటెం రాశాడు. సాక్షి రాసిన ఈ కథనం యనమల వెనకాల వైసీపీ ఉందన్న అనుమానాలను బలపరుస్తూ ఉంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు గారు ఆ లేఖ రాసి తన స్థాయిని, గౌరవ ప్రతిష్టల్ని దిగజార్చుకున్నారు. సాక్షి, వైసీపీ నేతలు వీళ్ళు యనమలకు అనుకూలంగా ఎంతగా మాట్లాడితే, ఎంతగా రాతలు రాస్తే అంతగా పార్టీలో ఆయన ప్రతిష్ట దిగజారిపోయే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.